గాజువాక నియోజకవర్గం 87వ వార్డు పరిధి కనితి జిల్లా ప్రాథమిక పాఠశాలలో గత 3 రోజులుగా జరుగుతున్న అండర్ 14 రాష్ట్ర స్థాయి బాలబాలికల నెట్బాల్ పోటీల ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. గాజువాక నియోజకవర్గం 87వ వార్డు పరిధి కనితి జిల్లా ప్రాథమిక పాఠశాలలో గత 3 రోజులుగా జరుగుతున్న అండర్ 14 రాష్ట్ర స్థాయి బాలబాలికల నెట్బాల్ పోటీలు ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలలో రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల నుంచి బాలబాలికల జట్లు పాల్గొన్నాయని, మొదటి స్థానంలో గెలుపొందినవి మన విశాఖ జట్లు అని స్కూల్ యాజమాన్యం వారు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన నాయకులు తమ్మిరెడ్డి శివశంకర్ మరియు రాష్ట్ర కార్యదర్శి 87వ వార్డు కార్పొరేటర్ బొండా జగన్నాథం పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివశంకర్ మాట్లాడుతూ, ఇక్కడ జరిగిన బాలబాలికల వేరువేరు విభాగాల పోటీలలో ప్రథమ స్థానాలు మన విశాఖపట్నంకి రావడం గర్వంగా ఉందని, తన బాల్యం విద్యాభ్యాసం ప్రభుత్వ పాఠశాలలోనే జరిగిందని, పిల్లలు ఆటలోనే కాక చదువులో కూడా మంచి నైపుణ్యత కనపరచాలని అన్నారు. ఈ సందర్భంగా బొండా జగన్ మాట్లాడుతూ, ఇంత పెద్ద పునత్తరమైన కార్యక్రమాన్ని విజయవంతంగా జరిపించిన స్కూల్ యాజమాన్యం వారికి అభినందనలు తెలియజేశారు. బాలబాలికల విభాగాలలో విజేతలుగా నిలిచిన విశాఖపట్నం జట్టులకు అభినందనలు తెలియజేశారు. ఇంత మంచి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేసిన స్కూల్ యాజమాన్యం వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వర్రే రాంబాబు, కల్లేపల్లి శ్రీనివాస్ వర్మ, సీనియర్ నాయకులు ఆనంద్ కుమార్, జాన్ రమేష్, కిరణ్, పాల్, స్కూల్ ప్రిన్సిపల్ సూర్యప్రకాష్, మన్నాజీ, నారాయణరావు, 13 జిల్లాల నుంచి వచ్చిన కోచ్లు, విద్యార్థినుల పాల్గొన్నారు. ఈ సభ అధ్యక్షులు హెడ్ మాస్టర్ గారికి, మరి నాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు గౌరవనీయులు తమ్మిరెడ్డి శివశంకర్ గారు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆయన పక్కన కూర్చొని నేను ఎప్పుడు అనుకోలే, నేను రాష్ట్ర నాయకుడిని అయినా సరే అదృష్టం బాగుండి అంటే ఈవేళ మీ అందరికీ ప్రోగ్రామ్ నేను సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు ఈ పక్కన కూర్చొని అవకాశం కూడా నాకు కల్పించారు. అలాగే వేదిక మీద ఉన్నటువంటి మన వెంకటరమణ గారికి, రామకృష్ణ గారికి, అలాగే మరి డిఈఓ గారికి, డిప్యూటీ డిఈఓ గారికి, అందరికీ కుటుంబ సభ్యులందరికీ కూడా, మా నాయకులకు, అలాగే కాల్సేనికి, కల్లేసిపల్లి శ్రీనివాసరావుకి, రమేష్ గారికి, ఇక్కడ ఇచ్చేసిన పీడీలకు, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా సక్సెస్ చేసినటువంటి మా మన్నాజీ గారికి, నారాయణ గారికి కూడా పేరు పేరున, అలాగే ఇక్కడ ఇచ్చేసిన టీచర్లకు, ముఖ్యంగా పిల్లలందరికీ కూడా మా ఆశీర్వాదం. మరి ఈ స్కూల్కి మేము చదువుకున్నప్పుడే ప్రతి ప్రాంతంలో మీకు మొన్న కూడా చెప్పే ఒకటే విషయం, మన ఏదైనా ప్రాంతంలో మనం జన్మించామంటే ఏదైతే ఆ విలేజ్ ఉందో మనకి నివాసం ఇస్తుంది. అదే గ్రామం మనకి సర్టిఫికేట్ బై బర్త్ నుండి డెత్ వరకు సర్టిఫికేట్ ఇస్తుంది, ఎడ్యుకేషన్ చదువు ఇస్తుంది, ఉద్యోగం ఇస్తుంది, రాజకీయం ఇస్తుంది, వ్యాపారం ఇస్తుంది. అలాంటి గ్రామానికి మనం ఏం చేసాం అన్న ఆలోచన ముందు మనలో రావాలి. ఈవేళ ఈ స్కూల్లో నేను చదివిన తక్కువైనా సరే ఒక గవర్నమెంట్ స్కూల్కి ఏదో చేయాలని ఆశ, ఆకాంక్ష, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు మాస్టర్ గారు అడిగిన వెంటనే పర్లేదు సార్ వెళ్దాం, పర్లేదు ఎంతైనా పర్లేదు మనం చేద్దామని అనుకునేటప్పుడు దానికి తగ్గట్టుగానే మరి మీ అందరికీ గ్రౌండ్ బాగుంది అనిపించిందా లేదా? అయితే మా అదృష్టం బాగుండి ఈ గ్రౌండ్ చేయడం ఒక ఎత్తు అయితే, నాకు 2-3 పీడీ సార్లు బయట వచ్చిన కూడా చెప్పారు, మంచి అకాడమీ సార్ మాకు ఎప్పుడు కూడా గవర్నమెంట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసేటప్పుడు ఫుడ్ కానీ వాటర్ కానీ కొంచెం టాయిలెట్స్ కానీ మాకు చాలా ఇబ్బంది పడతాం, కానీ ఈ కంటి జడ్పీఐ స్కూల్లో పెట్టిన టోర్నమెంట్కి మాత్రం మీరు ఇచ్చిన అకాడమీస్ కానీ ఫుడ్ కానీ అన్నీ కూడా సూపర్గా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ఈ స్కూలు కనితి జడ్పీఐ స్కూల్లో మనం చేసామంటే మనం చేసిన చాలా తక్కువ. ఉత్తమ పాఠశాల, బాగా గుర్తుంచుకొని, ఉత్తమ పాఠశాల, ఉత్తమ ప్రధాన ఉపాధ్యాయుడు, ఉత్తమ వ్యాయామ టీచర్, ఉత్తమ కల్చరల్ టీచర్. అంటే జిల్లాలోనే ఈ 2 ఏళ్ళలో అన్ని ఉత్తమైనవి సాధించుకున్నాం. అలాగే ఇదే జడ్పీఐ స్కూల్లో ఈరోజు అండర్ 14 మహిళలు కానీ జెంట్స్ కానీ 2 కూడా మనం కైవసం చేసుకోవడం జరిగింది. కానీ మీ అందరికీ నిన్న మొన్న కూడా మాట చెప్పుకున్నాం, ఒక ఓటమి గెలుపుకి నాంది. ఈరోజు మీరు ఓడిపోయిన వాళ్ళందరూ కూడా కసి పెట్టుకోవాలా, నెక్స్ట్ కంపల్సరిగా ఈ గోల్ మళ్ళీ మనం కొట్టాలి, ఈ నెంబర్ 1 స్థలం ఉండాలని చెప్పి ముందుకు కసి పెంచుకోవాలి. మీకు మొన్న కూడా చెప్పా, నేను 2000లో పోటీ చేశా, 2021 వరకు వెయిట్ చేశాను. అంటే అది నేను కార్పొరేటర్ అవ్వాలని చెప్పి ఇక్కడ అనుకుని అయ్యాను. అలా మీరు కూడా ఈవేళ ఏదైతే డిసైడ్ అయ్యారో దాన్ని మాత్రం కంపల్సరిగా సాధించే విధంగా మరి ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ మరొక మారు మీ అందరికీ, ఎందుకంటే ఈ ప్రోగ్రాం
దీనికి యాక్చువల్గా మీకు కూడా కొన్ని పేర్లు చెప్పాలి, ఎందుకంటే యూ కన్వెన్షన్ వాళ్ళు కొన్ని రూమ్ ఇవ్వడం జరిగింది, ఆర్య వైశ్య సంఘం వాళ్ళు మనకు ఒక హాల్ ఇవ్వడం జరిగింది, అలాగే ఎస్ కన్వెన్షన్ కూడా ఏసీ హాల్ అన్నీ ఇవ్వడం జరిగింది. అలాగే మనమైతే స్కూల్కి ఏమి ఎక్కువ స్పాన్సర్ చేయలేకపోయాం, కానీ వైజాగ్ ప్రపోజల్ కొంత ఒక 25,000, ఫైబరామ్ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఒక 25,000 వాళ్ళ సాయం కూడా తీసుకున్నాం. ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా మనకి మేలు చేసే వాళ్ళకి లేకపోతే మన సాయం చేసే వాళ్ళ పేరు చెప్పుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందల్ రావణ్ గారు ఉన్నారంటే ఇక్కడ జెర్సీ డ్రెస్సులు కానీ ఏదైతే మెమెంటోస్ కానీ మరి ఏదైతే సార్ పేరు మీద సహకరించడం జరిగింది. అలాగే ఈ ప్రాంతంలో మరి అందరికీ మరొక మారు నాకు అవకాశం కల్పించి మరి ఈ ప్రోగ్రాంకి నన్ను ఇన్వాల్వ్ చేసి నాకు సక్సెస్ చేసేందుకు ప్రోగ్రాం కూడా సక్సెస్ చేసినందుకు అందరూ కూడా మరొక్కసారి పేరు పైన ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సభాధ్యక్షులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కనితి ప్రధాన ఉపాధ్యాయులైనటువంటి ప్రకాష్ రావు గారికి, వేదికను అలంకరించినటువంటి ఈ వార్డు కార్పొరేటర్ మరియు రాష్ట్ర తెలుగుదేశం కార్యదర్శి అయినటువంటి బోండా జగన్ గారికి, జనసేన నాయకులు, అధికారులు, క్రీడా అధికారులు, మై డియర్ ఫ్రెండ్స్, నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు మీరు ఆడడం. ఇక్కడ గెలుపు ఓటమి ఉండదు, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓన్లీ పాల్గొనడమే ఉంటుంది. ఈరోజు ఓటమి రేపు గెలుపుకి దారితీస్తుంది, ఈరోజు గెలుపు తాలూకా కిక్కు రేపు ఓటమికి దారితీస్తుంది. కాబట్టి గెలుపు ఓటముల్ని సమానంగా తీసుకోవాలి, అది మీరంతా అర్థపరచుకోవాలి. ఇంత చక్కని ఆహ్లాదకరమైన వాతావరణంలో మీరు చదువుతున్నారు. స్పోర్ట్స్ గురించి అంటే నాకు స్పోర్ట్స్ చాలా ఇష్టం. స్వతహాగా నేను క్రీడాకారుడిని. మొదట క్రికెట్ ఆడేవాడిని, తర్వాత షటిల్, ఇప్పుడు లాన్ టెన్నిస్ ఆడుతుంటా. అలాగే విశాఖపట్నంలో రెజ్లింగ్ అసోసియేషన్ మరుగుపడిపోతే దాన్ని పునరుజ్జీవం చేశాను నేను. ఆ ఘనత నాదే. ఎందుకంటే ఉత్తరాంధ్రలో కుస్తీ అన్నది అద్భుతమైనటువంటి క్రీడ, దానికి చిరునామా ఉత్తరాంధ్ర. విశాఖ కానీ, విజయనగరం కానీ, శ్రీకాకుళం, అటువంటి క్రీడ మరుగుపడిపోయింది. అందుకు రెజ్లింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను బాధ్యత చేపట్టి, దాని ఇంపాక్ట్ ఏం తెలుసా, మన అమ్మాయిలు ఇండియా అవార్డ్స్, సౌత్ జోన్ అవార్డ్స్ కొట్టుకొని వచ్చారు. అద్భుతంగా మీకు మెడల్స్ తీసుకొచ్చారు. ఈ క్రీడల్లో ఈ మెడల్స్ అన్నవి మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏదో ఆకతాయిగా టైంపాస్గా తీసుకోకండి, ఇది ప్రొఫెషన్గా తీసుకోండి. ఇది జాబ్స్లో రిజర్వేషన్కి చాలా ఉపయోగపడుతుంది. క్రీడల్లో ఉన్నటువంటి అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో, మెడల్స్ చాలా ఉపయోగపడుతుంది, మీ క్యారియర్కి ఉపయోగపడుతుంది. అలాగే ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తున్నాను, పాఠశాలలో మీరు జాయిన్ అయ్యారంటే జిల్లా పరిషత్ పాఠశాల, నేను ఇంతకంటే అధ్వానంగా ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలలో చదివా. అసలు ఇన్ని బిల్డింగ్లు లేవు, తాటికమ్మలో ఒక షెడ్ ఉండేది, కింద కూర్చుండేవాడిని, మరి ఏదో ఇసుక అంటుకుంటుందని మైక పరుచుకుని కూర్చుండేవాడిని. మరి మీరు ఎంత అదృష్టవంతులు. చక్కని యాంబియన్స్ ఉంది, వాతావరణం ఉంది. మరి మీ గమ్యం ఏమిటి? నేను మీకు ఆ దిశగా చెప్పడానికి వచ్చాను. క్రీడలంతా అయిపోయింది, చాలామంది మాటలు ఆడిస్తారు. మీ గమ్యం ఏమిటి అనేది మీకు ఐడియా ఉందా? ఏం కావాలనుకుంటున్నారు? మీరు రైల్వే కౌంటర్ దగ్గరికి వెళ్తే నాకు ఒక టికెట్ ఇవ్వండి అని అడిగితే ఆ బుకింగ్ క్లర్క్ ఏమంటాడు? ఎక్కడికి వెళ్తావయ్యా అని అడుగుతాడు. అవునా కాదా? కానీ జీవితంలో మనందరము కూడా మన ప్రయాణము ఎక్కడికి వెళ్తామో తెలియకుండా స్టార్ట్ చేస్తాం. అలాగే విద్యార్థులు కూడా చాలా మంది మీరు ఇప్పుడే గమ్యాలు, మీ ప్రాధాన్యాలు ఏర్పరచుకోవాలి. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకూడదు. మీ అందరికీ చెప్తున్నాను, జిల్లా పరిషత్ పాఠశాలలో మధ్యతరగతి కుటుంబీకులు, పేద కుటుంబీకులు మాత్రమే జాయిన్ అవుతారు. వాళ్ళు ఏమి దేనికి తక్కువ కాదు. విద్య మన జీవితాలు మారుస్తాయి.
మహాత్మా జ్యోతిరావు ఫూలే చెప్పాడు, విద్య మాత్రమే జీవితాన్ని మారుస్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన చదువుకునేటప్పుడు అవమానాలు పొంది ఏడిస్తే వాళ్ళ నాన్నగారు ఒకటే చెప్పారు ఆయనకి, ఎన్ని అవమానాలైనా పడు, చదువుకో, విద్య మాత్రమే నీ జీవితాన్ని. అంబేద్కర్ గారు ఒక మాట అంటారు, ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ అన్ ఆర్కిటెక్ట్ ఆఫ్ హిజ్ ఓన్ డెస్టినీ. ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన గమ్యానికి తానే నిర్దేశకుడు. చాలా మంది మా గారు లార్డ్ బుద్ధ ఒకటే చెప్తారు, నువ్వు ఏమనుకుంటుంది నీ ప్రయాణానికి నీ గమ్యానికి నువ్వే నిర్దేశకుడివి. కాబట్టి మీ అందరికీ నేను చెప్తున్నాను, ఇందాటి నుంచి నేను వాచ్ చేస్తున్నాను, అమ్మాయిలు చాలా క్రమశిక్షణతో ఉన్నారు. నేను చాలా అభినందిస్తున్నాను అమ్మాయిలందరినీ. అబ్బాయిలో ఒక రాయి ఇటు ఇసురుకుంటున్నాడు, వాడు ఇటు నుంచి ఒక రాయి ఇసురుతున్నాడు, ఇటు నుంచి 2 రాళ్ళు ఇసురుతున్నాడు.